అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే ఆలు పరాటా ఎలా ట్రై చేయాలో, చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా పర్ఫెక్ట్ గా వచ్చే నార్త్ స్టైల్ ఆలు పరాటా ఎలా చేయాలో చూపించేస్తా. లోపల సాఫ్ట్ గా, పైన క్రిస్పీగా, లోపల స్టఫింగ్ బయటికి రాకుండా, పరోటా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించేస్తా. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదామా మన ఆలు పరాటా. ముందుగా ఈ ఆలు పరాటా కోసం పరోటా చేసుకోవడానికి గోధుమ పిండి తీసుకున్నా. ఈ గోధుమ పిండిని 2 కప్పులు తీసుకుంటున్నా. దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసుకోకండి, పిండి లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాని మీద 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దానికి పై లేయర్ మొత్తం అప్లై చేయాలి, పైన పిండి ఎండిపోకుండా ఉండడానికి. అది ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం. ఈ లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను మీడియం సైజ్ బంగాళదుంపలు ఒక 3 తీసుకున్నా. ఆ బంగాళదుంపల్ని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని 4 నుంచి 5 విజిల్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకొని పట్టు వలిసి మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కూడా చేసుకోవచ్చు, నేనైతే చేత్తో చేస్తున్నా. ఇదిగో ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర సన్నగా తురుముకొని, పుదీనా కూడా సన్నగా కట్ చేసుకున్నది, కొంచెం కరివేపాకు, వీటన్నిటితో పాటు ఒక 100 గ్రాముల పన్నీర్ తీసుకొని దాన్ని కూడా చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకొని దాంట్లోనే స్టఫింగ్ కి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, మరీ కారం ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అవుతుంది. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, దీంతో పాటు కసూరి మేతి అంటాం కదా, అది కూడా 1 స్పూన్ తీసుకొని చేతితో మెత్తగా నలుపుకొని వేసుకుందాం. ఇవంతా మొత్తం ఆ ఆలు స్టఫింగ్లో కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలి. మొత్తం ఉండలేమీ లేకుండా చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, లేకపోతే మనం చపాతీలాగా చేసినప్పుడు పరాటా అనేది ఆ గట్టిగా ఉన్నాయి బయటకు వచ్చేసి చపాతీ విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకి ముద్దలాగా వచ్చే వరకు బాల్ లాగా చేసుకునేటట్లుగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందే మనం గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారా, చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చేసింది కదా. చాలా స్మూత్గా ఉండాలి. పిండి ఎక్కువసేపు కలుపుకుంటేనే మనకి ఈ చపాతీ, ఈ పరోటా అనేది మంచిగా పొంగుతుంది. ఇప్పుడు ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో ఒక చిన్న ముద్దలాగా చేసుకుందాం. మనం చపాతీకి ఎలా అయితే చిన్న ముద్ద తీసుకుంటామో అలానే చపాతీలాగా తీసుకొని దానిని చేత్తో మంచిగా చిన్నగా ఒత్తుకుందాం. ఇలాగా చూసారు కదా, నేను చూపిస్తున్నట్లు చేస్తే మనకి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఎలా పెట్టుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తా. ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం ముందే స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక బాల్ లాగా చేసుకొని ఈ చేత్తో ఒత్తుకున్న చపాతీ లాంటి దాని మీద పెట్టుకొని ఇలా చేత్తో ఒత్తుకున్నట్లు ఎడ్జెస్ అన్నీ కవర్ చేసుకుంటూ పైకి తీసుకుంటూ లోపల స్టఫింగ్ అనేది లోపలికి పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకి స్టఫింగ్ త్వరగా బయటికి రాదు. మనం బొబ్బట్లకి ఎలా అయితే చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగనే పైన పిండికి లోపల స్టఫింగ్ పెట్టుకొని మొత్తం కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకొని ఇలా చేత్తో మంచిగా మెత్తగా ఒత్తేసుకొని ఇప్పుడు ఒక ప్లేస్లో కొంచెం పొడిపిండి వేసుకొని దాని మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ముద్ద ఉంది కదా, దాన్ని స్మూత్గా, చాలా స్మూత్గా అండి, గట్టిగా నొక్కితే మనకి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆనించకుండా చిన్నగా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ పల్చగా అవసరం లేదు, అలా అని మరీ మందంగా ఉండాల్సిన అవసరం లేదు. చాలా స్లోగా, చాలా స్మూత్గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని అందులో బటర్ కానీ నూనె కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనం కొంచెం వేడయ్యే వరకు ఉంచుకుందాం. పెనం లైట్గా వేడయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పరాటా ఉంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్తగా వేయాలండి, త్వరగా విరిగిపోతుంది మనకి ఆలు పరోటా కొంచెం బరువు ఎక్కువ ఉండడం వల్ల.
ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులు సమానంగా కాలే వరకు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల బంగాళదుంప పన్నీర్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది మనకి పరోటాలో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ కాల్చుకోవాలి. అప్పుడప్పుడు సిమ్లోకి మార్చుకుంటూ మనకి త్వరగా మాడుతున్న ఫీలింగ్ వస్తే సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి పైన క్రంచీగా వస్తుంది, లోపల మంచిగా పర్ఫెక్ట్గా ఉడికి సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా తిప్పేసుకుని రెండు సైడ్లు సమానంగా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా తయారైంది మనకి పరోటా. సేమ్ ఇలానే మళ్ళీ ఒక చపాతీ పిండి తీసుకొని పరోటాలో స్టఫింగ్ అంతా మనం కాల్చి తిప్పేస్తున్నప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా రెండు చేతులు మధ్యలో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఆ బయట ఉన్న గోధుమ పిండిని చుట్టూ కవర్ అయ్యేలాగా బయటికి లాగాలి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటూ వస్తే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాదు అస్సలు. సో ఇలా ముద్దలాగా చేసుకొని ఇందాకట్లాగానే చాలా స్మూత్గా రోల్ చేసుకోవాలి. మరి గట్టిగా రోల్ చేయొద్దు, పిండి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సేమ్ దీనిని కూడా పెనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ ఏది వేసుకొని అయినా మనం కాల్చుకోవచ్చు. కొంచెం బటర్ వేసాను నేనైతే. బటర్ వేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పరాటా ఉంది కదా, అది దీని మీద వేసి రెండు సైడ్లు సమానంగా కాలే వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా అన్ని పరోటాలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చేసుకొని తీసేసుకోవడమే అన్నమాట. ఈ ఆలు పరాటాలో ఈ పన్నీర్ కానీ బటర్ కానీ కసూరి మేతి కానీ అన్నీ ఆప్షనల్ అండి. ఈ పన్నీర్ ప్లేస్లోకి ఇంకొక బంగాళదుంప యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బటర్ లేనప్పుడు దాని ప్లేస్లో మనం నూనె వేసుకున్నా సరిపోతుంది. కసూరి మేతి కేవలం ఆప్షనల్ మాత్రమే, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది కూడా రెడీ అయిపోయింది. మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. రండి సర్వ్ చేసుకొని లోపల టెక్స్చర్ ఎలా ఉందో చూపిస్తా. ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా నార్త్ ఇండియన్ స్టైల్ ఆలు పరాటా రెడీ అయిపోయింది. వేడి వేడి ఆలు పరాటాతో పెరుగుతో కానీ ఏదైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని మీద లైట్గా బటర్ వేసుకొని కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని పెరుగులో కొంచెం పంచదార వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో డిప్ చేసుకొని తింటే ఆలు పరోటా టేస్ట్ అచ్చం నార్త్ ఇండియన్ రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా అలానే ఉంటుంది. చాలా ఈజీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ లా తినాలన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినాలనిపించిన ఒకటి లేదా రెండో తింటే స్టమక్ ఫుల్ అనిపించేలాగా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తినే ఐటమ్స్లో ఇది ఖచ్చితంగా ఒకటవుతుంది. చూసారు కదా, ఒక్క దాంట్లో కూడా స్టఫింగ్ అనేది బయటికి రాలేదు. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి ఆలు పరాటాని ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి, లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా. ఈ ఆలు పరోటా వీడియో మీకు నచ్చితే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వంటల కోసం, అమ్మమ్మ కాలం నాటి రుచుల కోసం, ఇతర ప్రాంతీయ ప్రత్యేక వంటలు ఇంకా ఎన్నో మీతో పంచుకోవడం కోసం అమ్మమ్మ ఇల్లు ఛానల్తో ఇలానే ఉండండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.